అందరికీ నమస్తే. మన ముఖ్యమంత్రి మినిస్టర్లు అంతా అవుట్ ఆఫ్ స్టేట్ జీతం ఏమో ఈడ తీసుకుంటున్నారు, వాళ్ళు చేసే పని వేరే స్టేట్లో చేస్తున్నారు. మనకు అసెంబ్లీ మిడిల్లోనే రేవంత్ రెడ్డి వెళ్ళిపోయింది తెలుసు కదా. ఈసారి అసెంబ్లీలో సగం రోజులు లేడు రేవంత్ రెడ్డి. ఏడికి పోయిందంటే కేరళ ప్రచారానికి పోయాడు. మినిస్టర్లు మొత్తం అక్కనే ఉన్నారు, ఏం పని లేదు వాళ్ళకి. ఇక నిన్న అయిపోయింది కేరళ ప్రచారం, లాస్ట్ వచ్చిర్రు. రాగానే మళ్ళీ నెక్స్ట్ తమిళనాడు. ఇక ఎప్పటిదాకా ఉంది ఇది? వెస్ట్ బెంగాల్ సెకండ్ ఫేజ్ 29/4 అంటే ఈ నెల మొత్తం. పోయిన నెల సగం నుంచి స్టార్ట్ అయితే ఈ నెల మొత్తం క్యాబినెట్ గవర్నమెంట్ మొత్తం అవుట్ ఆఫ్ స్టేట్. అసలు తెలంగాణ లేరు వీళ్ళు ఎవరు. ఇక వీళ్ళకు మొదలే అడ్మినిస్ట్రేషన్ మీద పట్టు లేదు. వీళ్ళు ఒకవేళ ఉంటేనే ఆడికాడికి ఉంటుంది గవర్నెన్స్. అసలు వీళ్ళందరూ వేరే స్టేట్లో తిరిగితే వీళ్ళకు జీతాలు దండకు కదా. మాట్లాడదాం ఆ ఇష్యూ మీద. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. నేను ఎందుకు ఈ వార్త చెప్తున్నానంటే, ఇంకో ఆల్రెడీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మళ్ళీ పెట్టిండు. నిన్నటిదాకా కేరళ ఉన్నారు, మొత్తం క్యాబినెట్ మొత్తం అక్కడే ఉన్నారు. మళ్ళీ ప్రచారం అయిపోయింది. రాగానే తమిళపోరుకు రెడీ. తమిళనాడు ప్రచారానికి తెలంగాణ కాంగ్రెస్ నేతలు, తెలంగాణ నుంచి 3 స్టార్ క్యాంపెయినర్లు, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు తమిళనాడు ప్రచారం చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, తమిళనాడులో 12 నియోజకవర్గాల ఇన్ఛార్జిగా మంత్రి ఉత్తమ్ ఖతం దుకాన్ బంద్. అంటే వీళ్ళు ఇది తమిళనాడు పోతారు. తమిళనాడు ఎలక్షన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వెస్ట్ బెంగాల్ పోతారు. వెస్ట్ బెంగాల్లో ఫస్ట్ విడత ఉంది, మళ్ళీ సెకండ్ విడత ఉంది. ఈ నెల మొత్తం అక్కడనే తిరుగుతారు. ఇప్పుడు వాళ్ళ పార్టీ ప్రెసిడెంట్ ఉన్నాడు. సరే, వాళ్ళ పార్టీ ప్రెసిడెంట్ కాబట్టి పోతాడు. ఎంపీలు పోతారు. ఎంపీలు ఎందుకు పోతారంటే వాళ్ళకి ఇక్కడ డైరెక్ట్గా బాధ్యతలు ఏమి ఉండవు. కానీ మినిస్టర్లకు, ముఖ్యమంత్రికి ఏం బాధ్యతలు ఉండవా ఇక్కడ? నాకు ఒక విషయం గుర్తుకొచ్చింది. కేసీఆర్ని వీళ్ళు చాలాసార్లు మాట్లాడారు. కేసీఆర్ నువ్వు జీతం తీసుకుంటున్నావు, మొన్న చెప్పిండు కదా రేవంత్ రెడ్డి లెక్క. ₹1 కోటి తీసుకుంటే ఇప్పటి వరకు 2.5 సంవత్సరాలలో ₹1 కోటి జీతం తీసుకొని పోయి నువ్వు ఫామ్ హౌస్లో అంతావా, నీకు బాధ్యత లేదా అన్నాడు. నిజానికి కేసీఆర్కి ఏం బాధ్యత ఉంది? కేసీఆర్ ఇప్పుడు పథకాలు అమలు చేసేది ఉందా, లేకపోతే ఏమైనా చేసేది ఉందా? కేసీఆర్ గజ్వేల్ చూసుకుంటే సరిపోతుంది. ఆయన గజ్వేల్నే ఉన్నాడు కదా. ఇప్పుడు ఆయన ఫామ్ హౌస్ ఎర్రవల్లి గజ్వేల్ కాన్స్టిట్యున్సీలో ఉంది కదా. 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు ఉంటుంది గజ్వేల్ కట్టేటు. ఇంకా పార్టీ బాధ్యత ఆయన చూసుకోవాల్సిన అవసరం ఏముంది? ఎవరైనా చూసుకుంటారు, వాళ్ళ ఇష్టం. వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టం. ఎవరైనా కేటీఆర్ చూసుకుంటారో, హరీష్ రావు చూసుకుంటారో, ఇంకెవరికైనా అప్పగిస్తారో వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టం. ఎవరికి సంబంధం లేని ఇష్యూ. కానీ రెస్పాన్సిబిలిటీ ఉన్నవాళ్ళు, ఇక్కడ గవర్నెన్స్ చేయాల్సిన వాళ్ళు, పరిపాలన చేయాల్సిన వాళ్ళు, రేవంత్ రెడ్డి మినిస్టర్లు మొత్తం నెల తరబడి మీరు వేరే స్టేట్లో తిరుగుతుంటే మీ జీతాలు ఎంత? మంత్రులకు ఒక్కొక్కరికి రోజుకు 10 నుంచి 12 వేల రూపాయల జీతం పడుతుంది. వాళ్ళ జీతమే నేను చెప్పేది. ఇంకా వాళ్ళ వెనక ఉండే గన్మెన్లు, ఇక్కడ నుంచే కార్లు, దాంట్లో డీజిల్లు, హెలికాప్టర్లు, అవన్నీ మళ్ళీ అదంతా ఎక్స్ట్రా ఖర్చు. ఒక మనిషి ఖర్చు, ఒక మినిస్టర్ వాళ్ళ ఎంబడి తిరిగే మనుషులు రోజువారీ ఖర్చు 50,000 నుంచి 70,000 దాకా ఉంటుంది రోజువారీ ఖర్చు. ముఖ్యమంత్రి జీతం 15 నుంచి 20,000 పడుతుంది రోజు. ఇంకా ఆయన కూడా ఉండే గన్మెన్లు, ఆయన ఇంకా ఎక్కువ మంది గన్మెన్లు ఉంటారు. ఇంకా వెనక తిరిగే కార్లు, ముందలు తిరిగే కార్లు, హెలికాప్టర్లు, రానుబోను మొత్తం వ్యవహారం అంతా కలిస్తే రోజుకు ₹1,00,000 ఖర్చు పడుతుంది. ఆయనకు కూడా ₹1,00,000 పడుతుంది రోజుకు. మరి ఇప్పుడు మీరు వేరే రాష్ట్రాల్లో పనిచేస్తున్నప్పుడు తెలంగాణ ప్రజల డబ్బులను ఎందుకు తీసుకోవాలి జీతాలు? మీకు ఏం బాధ్యత ఉంది? కేసీఆర్కి లిటరల్గా ఏ బాధ్యత లేదు. ఎందుకంటే ఆయన ఓన్లీ ఇప్పుడు గజ్వేల్ ఎమ్మెల్యే, వాళ్ళ పార్టీ ఎల్పీ లీడర్, ప్రతిపక్ష నేత. ఆయన స్కీమ్స్ అమలు చేసేది ఏం లేదు. మీకు ఇన్ని బాధ్యతలు ఉన్నాయి కదా, ఇవన్నీ వదిలేసి మీరు పక్క రాష్ట్రంలోకి పోతే జీతం ఎందుకు తీసుకుంటున్నారు? ఆ జీతం తీసుకొచ్చి మళ్ళీ అకౌంట్లో జమ చేయండి. మీరు తీసుకున్న జీతం మీరు ఎన్ని రోజులు పని చేస్తున్నారు, ఏడ పని చేస్తున్నారు తెలుస్తలేదా? మీరు ఇక్కడ లేరు కదా. మీరు ప్రచారం చేస్తే ఓట్లు పడతావో పడవో అది మీ ఇష్టం, మీ పార్టీ ఇష్టం, ఏమైనా చేసుకుంటారు. కానీ మీరు ఇక్కడ జీతం తీసుకొని మీరు ఇక్కడ ఉండకుండా వేరే రాష్ట్రంలో పోయి క్యాంపెయిన్ చేస్తున్నారు. అది మీ పార్టీ పని. మీ పార్టీ మీరు పోయి వేరే రాష్ట్రంలో పని చేసుకుంటే ఇక్కడ ప్రజల జీతాలు ఎందుకు తీసుకోవాలి? ఇక్కడ ట్యాక్సులు ఎందుకు మీరు జీతం రూపాయలు తీసుకుంటున్నారు? మీరు పనిచేసిన రోజే జీతం తీసుకోవాలి. మరి ఇవి వేస్ట్ కదా. ఇది మీకు ఏం బాధ్యత ఉన్నాడు చెప్పండి. మీరు కేసీఆర్ని ప్రశ్నించారు కదా, మీరు సమాధానం చెప్పండి. మీకు ఏం బాధ్యత ఉంది? ఇప్పుడు మీరు బయట తిరగనికే ఇక్కడ జీతాలు ఎందుకు తీసుకోవాలి? ఏం అవసరం ఉంది? ఇది 1 రోజు 2 రోజులు కాదు, ప్రతిసారి ఇదే అవుతుంది. అందుకే మీ జీతాలు ఖజానాకు జమ చేసి ఆ ఖజానాకి వెళ్ళి ఆ జీతాలు ఇంకెవరికైనా పనిచేసే వాళ్ళకు లేకపోతే ఒకరిస్తే బెటర్. ఏం పని లేని వాళ్ళు పోయినరు, ఏం బాధ్యత లేని వాళ్ళు పోయినరు అంటే ఓకే. వాళ్ళు ఇప్పుడు వాళ్ళ ఎంపీలో, వాళ్ళ ప్రెసిడెంటో, లేకపోతే ఇంకెవరన్నా పార్టీ లీడర్ పోతే అది వాళ్ళ ఇష్టం. ఢిల్లీకి రేవంత్ రెడ్డి పని ఉన్నా పని లేకపోయినా 70 సార్లు పోయినట్టున్నాడు ఇప్పటికీ. వాళ్ళ పార్టీ పని పోతే కూడా మీ హెలికాప్టర్లు, మీ ఫ్లైట్లు, అక్కడ ఇక్కడ గన్మెన్లు, తిండి తిప్పలు, హోటల్స్, రూములు మొత్తం జనం డబ్బులే కదా. అసలు ఎన్నిసార్లు జనాల కోసం పనిచేసిన మిగతా డబ్బులు జమ చేయండి, ఖజానాకు జమ చేయండి.
ఖజానా జమ చేస్తే మీరు బాధ్యత ఉన్నట్లు. లేకపోతే మీరు తిరగనీకి ఎందుకు ఇవాళ తమిళనాడు పోతారు, వెస్ట్ బెంగాల్ పోతారు. అది ఎవరికి సంబంధం? మీ పార్టీకి సంబంధం. మాకేం సంబంధం? జనాలకి ఏం సంబంధం ఉంది? ఎవరికన్నా ఏమైనా ఇవ్వాలంటేనేమో రూపాయలు లేదు చేతిలో. ఎవరికన్నా ఫీజు రింబర్స్మెంట్ కడదామంటే పైసలు లేవు, రైతు భరోసాకు పైసలు లేవు, రుణమాఫీకి పైసలు లేవు, దేనికి పైసలు లేవు. కానీ మీరు తిరగనికి మాత్రం పైసలు ఉన్నాయి. వేస్ట్ కదా. ఇప్పుడు మీకు జీతం దండగాని నేను అంటున్నా. ఎందుకంటున్నా, మీరు ఇప్పుడు జీతం తీసుకున్నప్పుడు పని చేయాలి, పని చేయడానికినే జీతం తీసుకోవాలి. మరి మీరు ఎందుకు తీసుకుంటారు జీతం? మీరేం పని చేస్తలేరు కదా. ఇక్కడేం పని, మీరు వేరే దగ్గర పని చేస్తుంటారు. రాహుల్ గాంధీ దగ్గర జీతం తీసుకోండి. ఇంకా కాంపిటీషన్ వీళ్ళు ఒకరు తప్పితే ఒకరు. ఒక ఆయన 2 రోజులు పోతే ఆయన 2 రోజులు ఉన్నాడు కాబట్టి ఆయన రాహుల్ గాంధీ కళ్ళలో పడతాడేమో. నేను 3 రోజుల నుండి రాహుల్ గాంధీ కలవాలని ఒక ఆయన అక్కనే ఉంటాడు. నేను చూసిన బట్టి విక్రమార్క ఒక వీడియో, కొండ సురేఖ వాళ్ళ మనమడు చెస్ ఆడుతున్నా అంటే కాంపిటీషన్లో ఏం పని పడలేదన్నట్టు ఆడ పోయి అభినందించడానికి పోయిండు. చూడండి విజువల్ ఒకసారి. ఒక మంత్రి మనవడు చెస్ ఛాంపియన్ను ఆడితే గెలిస్తే పోయి చూసి వస్తారా? ఎందుకో మొన్ననే మేడారంలో మీరు 200 కోట్లు పెట్టి రిపేర్ చేసారు కదా, మొత్తం శిలాఫలకాలు అన్నీ వేసేసారు కదా కొత్తవి. అది కూలిపోయి పాపం ఒక పిల్లగాంది అంతా 7-8 ఇయర్స్ ఉన్నాయి, కాలు కొట్టేసినారు, కాలు పోయింది. ఆడికి ఒక్క మినిస్టర్ కూడా పోలే. ఎందుకో బట్టి విక్రమార్క టైం దొరకలేదు అడుగునికి, సీతక్కకు టైం దొరకలేదు అడుగునికి. అంటే వీళ్ళకు తెలంగాణ ప్రజలు లేకపోతే వాళ్ళ కష్టాలు వీటికన్నా వీళ్ళకు పార్టీ, వీళ్ళకి అధిష్టానం, అక్కడ కనసన్నల్లో పడడం, ఇక్కడ పైసలు ఖర్చు పెట్టాలి. పుక్కడికి వచ్చింది కదా. ఇప్పుడు ఎమ్మెల్యే కానోళ్ళు, మినిస్టర్లు కానోళ్ళు ఏమన్నా పోవాలంటే ఏమంటారు? అమ్మ డీజిల్ అవంతా ఖర్చు అవుతుంది కదా, పోయి ఆడుంటే 4 రోజులు ఇక్కడ పని ఖరాబ్ అవుతుంది కదా అనుకోరు. ఒక మనిషి ఒక ఊరికి పోయి 4 రోజులు ఉండి రావాలంటే ఊర్లో పని అంతా ఖరాబ్ అవుతుంది అనుకోమా? అది బాధ్యత. మరి వీళ్ళు పోతే ఇక్కడ ఏమనగానా? తెలంగాణలో ఏం రివ్యూ లేవా? ఏం కష్టాలు లేవా? ఏం లేవు. మంచిగా వచ్చిర్రు, 2 రోజులు ఇవ్వాలి ఎంజాయ్. మళ్ళీ రేపు నుంచి తమిళనాడు, మళ్ళీ వెస్ట్ బెంగాల్, మంచిగా ఎలక్షన్ క్యాంపెయిన్, సాయంత్రం రోడ్ షోలు, పొద్దుంతా హోటల్లో ఏసీ రూములు తినాలి, ఉండాలి. అంతే. ఇంకేం పని ఉంది? ఇంకేమైనా రివ్యూ చేసేది ఉందా? ఇక వీళ్ళు లేకపోతే అడ్మినిస్ట్రేషన్ ఏం నడుస్తుంది? ఎవరైనా ఉంటేనే కదా. మంత్రులు, ముఖ్యమంత్రులు ఇటుకెళ్ళి ఉంటే అధికారులు వీళ్ళు గట్టిగా పనిచేస్తారు, ఇంకేమైనా ఉంటే చేసి పెడతారు. ఇక వీళ్ళే లేనప్పుడు, వీళ్ళ అడ్మినిస్ట్రేషన్ సరిగ్గా లేనప్పుడు, వీళ్ళకి పట్టే లేనప్పుడు వీళ్ళందరూ పక్క రాష్ట్రం తిరిగితే ఇక్కడ అధికారులు, ఇక్కడ గవర్నమెంట్ ఎందుకు నడుస్తుంది? ఏం నడవదు. ఇట్లే ఉంటుంది. ఇక దీనికి ప్రభుత్వం ఎందుకు? వీళ్ళు ఉన్నా లేనట్టే. చాలామంది అంటారు తెలంగాణలో ప్రభుత్వం ఉందా అని. మీరు లేకపోయినా, మీరు కేరళలో ఉన్నా, మీరు వెస్ట్ బెంగాల్లో ఉన్నా, మీరు తమిళనాడులో ఉన్నా, తెలంగాణ ఇట్లే నడుస్తుంది. ఇక మీరెందుకు మరి మధ్యలో? నేను చాలాసార్లు చెప్తా, రాష్ట్రపతి పాలన, గవర్నర్ పాలన పెట్టినా ఇట్లే ఉంటుంది, ఇంతకు మించేం ఉండదు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు వస్తాయి. అప్పటిదాకా గవర్నమెంట్ స్కీమ్స్ ఏమైనా ఉంటే అధికారులే చూస్తారు, స్పెషల్ ఆఫీసర్లను పెట్టి చేశారు కదా, సేమ్ గట్లే ఉంటుంది. కానీ దానికి ముఖ్యమంత్రి ఎందుకు, మంత్రులు ఎందుకు, ప్రోటోకాల్ ఎందుకు, బుగ్గకారులు ఎందుకు, వాళ్ళకి జీతాలు ఎందుకు, వాళ్ళ వెనక మనుషులు ఎందుకు, ముందర గన్మెన్లు ఎందుకు, ఇంతమంది? ఈ హంగామంతా ఎందుకు? అవసరం లేదు. రాష్ట్రపతి పాలన కూడా సేమ్ ఇంతకన్నా ఇంకా బెటర్ జరుగుతుంది. గవర్నర్ చాలా రెస్పాన్సిబిలిటీగా ఏమైనా ఇష్యూ వస్తే ఎంబడే యాక్షన్ తీసుకుంటారు. వీళ్ళకి అది కూడా లేదు కదా. వీళ్ళకి అనుకూలమైన యాక్షన్లు తప్ప జనాలకు అనుకూలమైన యాక్షన్లు తీసుకోరు కదా వీళ్ళు. మరి ఇంకేందుకు గవర్నమెంట్ ఎందుకు? ఇవన్నీ ఆలోచించాలి. నిజంగా కూడా మనం ఒక ఇంట్లో ఒక పెద్ద మనిషి 4 రోజులు, వారం రోజులు ఏదైనా పోతుందంటేనే పనులు ఆగిపోతాయనో, లేకపోతే ఇంట్లో ఏదో పని ఉందనో, లేకపోతే మన సంసారం వదిలేసి మనం ఎటో పోతే ఎట్లా అనో అనిపిస్తుంది. కానీ వీళ్ళకి ఏం లేదు, బాధ్యత లేదు. ఏడో ఉన్నా జీతం వస్తుంది, బరాబర్ జీతం వస్తుంది, సెటిల్మెంట్లు అవుతాయి ఫోన్లలో. ఎవరో ఉంటారు కదా, ఏజెంట్ ఉంటారు, వాళ్ళు రకరకాలుగా ఏదో నడుస్తూ ఉంటుంది. ఎక్కడ ఎవరు చేసే పని వాళ్ళు చేస్తూ ఉంటారు. ఏమైనా అనుకూలమైన పనులు ఆఫీసర్లకు ఫోన్ చేసి చేయించుకుంటారు. జనాలకు అవసరమైనది ఏం లేదు దీన్ని. ఇంకెందుకు ఉంటారు ఇక్కడ? వాళ్ళకి ఏం బాధ్యత ఉంది? వాళ్ళు ఎందుకు ఉండాలి? వాళ్ళు ఉంటే ఉండని, పోతే పోనీ వాళ్ళ ఇష్టం. కానీ వాళ్ళు పోని, వాళ్ళకు ఇక్కడ గవర్నమెంట్ దీనికన్నా వాళ్ళకి అదే ఇంపార్టెంట్, వాళ్ళు దానికే పోతారు. కానీ జీతాలు తీసుకోవడం అయితే వృధా కదా. పనిచేసేది మీ పార్టీ కోసం, మీరు ప్రచారం చేసేది మీ పార్టీ కోసం, మీరు ప్రచారానికి పోతున్నది మీ పార్టీ గెలవనికే. దీనిలో తెలంగాణ ప్రజలకు ఏం సంబంధం ఉంది? ఎందుకు జీతాలు తీసుకుంటున్నారు? ఆ జీతాలు కూడా వాపసు చేయండి. అందరూ వాపసు చేస్తే మీరు మీ వాళ్ళు ఎంతమంది? 65 మందా ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, ఇంకెవరెవరు మొత్తం ఆడికి ఎవరెవరు పోతున్నారో, ఎవరెవరు పని లేదో, ఎవరెవరు ఎక్కడ కనిపిస్తలేరో వాళ్ళందరూ జీతాలు జమ చేయండి గవర్నమెంట్ ఖజానాకు. కనీసం డబ్బులన్నీ మిగులుతాయి. అప్లపాలైన తెలంగాణలో కొంచెమన్నా కొద్దిగా సేద తీరుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.